హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఐపీఎల్ 2025 కోసం అయితే ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఐపీఎల్ 2025 ప్రారంభానికైతే ఎంతో సమయం కూడా లేదు, ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కోల్కతాలోని గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క గ్రౌండ్ అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, అండ్ ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ అండ్ కేకేఆర్ ఆడబోతున్న ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాను. సో డైలీ ఇలానే ఈ ఐపీఎల్ మొత్తం కూడా ప్రతి మ్యాచ్ ప్రొడక్షన్ అయితే మీకు అందిస్తాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆడబోతున్నారు. ముందుగా మనం ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే, ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటి వరకు జరిగిన 9 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని బ్యాటింగ్ ఆడి ఉన్నారో వాళ్ళు 40% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళు 58% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో అర్థమైంది కదా, ఈ మ్యాచ్లో మొదట ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఈ పిచ్ మీద పేస్ బౌలర్స్కి 57% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది, అండ్ స్పిన్ బౌలర్స్కి 43% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి వికెట్స్ పడే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఐపీఎల్లో కేకేఆర్ ఆర్సీబీ ఇప్పటివరకు కూడా 34 సార్లు హెడ్ టు హెడ్ పోటీ పడితే అందులో 14 సార్లు ఆర్సీబీ గెలిచి ఉంది, 20 సార్లు కేకేఆర్ గెలిచి ఉంది. ఈ అనాలిసిస్ కనుక మనం ఒకసారి చూసుకుంటే కేకేఆర్ టీం అయితే ఆర్సీబీ టీంని డామినేట్ చేస్తూ వస్తుంది. సో లాస్ట్ 10 మ్యాచెస్లో ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే కేకేఆర్ టీం ఆర్సీబీ టీం మీద 6 సార్లు గెలిచి ఉంది, ఆర్సీబీ టీం కేకేఆర్ మీద 4 సార్లు గెలిచి ఉంది. ఇక్కడ కూడా ఆర్సీబీ టీం మీద కేకేఆర్ టీం డామినేషన్ అయితే కనపడుతూ ఉంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్ క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అండ్ వన్ డౌన్లో కెప్టెన్ అజింక్య రహానే, అండ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, అండ్రిచ్ నార్జే, వరుణ్ చక్రవర్తి, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా ఉండే అవకాశం ఉంది. సో కేకేఆర్ టీం అయితే ఈ మ్యాచ్ కోసం ఈ యొక్క ప్లేయింగ్ 11తో బరిలోకి దిగబోతుంది. అండ్ ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఉండే అవకాశం ఉంది, అండ్ వన్ డౌన్లో రజత్ పడిదర్, మిడిల్ ఆర్డర్లో లియం లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రసిక్ దార్, అండ్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హ్యాజిల్వుడ్, ఎస్ దయాల్, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయశ్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆర్సీబీ టీం అయితే ఈ యొక్క మ్యాచ్ కోసం ఈ యొక్క ప్లేయింగ్ 11తో బరిలోకి దిగబోతుంది. సో ఈ విధంగా అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఈ వీడియోలో గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసాం, అండ్ ఈ గ్రౌండ్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం, అండ్ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ కంపారిజన్ చూసాం, అండ్ ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూసాం. సో ఇవన్నీ చూసిన వాళ్ళు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూశాక ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గా జరగబోతుందని నాకు అనిపిస్తుంది. సో మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. సో మీరు మటుకు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. సో డైలీ ఇలానే మీరు ఐపీఎల్ మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ అన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.